హారర్ సినిమాలు భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఈ సినిమాలు ఇచ్చే థ్రిల్లు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే హారర్ సినిమా కేవలం భయపెట్టడమే కాకుండా ఒక మంచి కథను కూడా కలిగి ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ కథ అనేది ఒక అమెరికన్ యువతి సన్యాసిగా మారడానికి రోమ్‌లోని ఒక కాథలిక్ అనాథాశ్రమానికి వెళ్తుంది. అక్కడ చర్చిలో భయంకరమైన కుట్రను ఆమె గుర్తిస్తుంది. ఆ తర్వాత సినిమా మామూలుగా ఉండదు. చూసినోళ్ళే వణికిపోతుంటారు. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మార్గారెట్ అనే అమెరికన్ యువతి క్రైస్తవ సన్యాసిని అవ్వాలనే కోరికతో రోమ్లోని ఒక అనాథాశ్రమానికి వస్తుంది. అక్కడ చేరిన కొత్తలో అంతా ప్రశాంతంగానే ఉన్నట్టు అనిపించినా నెమ్మదిగా అక్కడ జరుగుతున్న కొన్ని వింత సంఘటనలు ఆమెను భయపెడతాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న ఒక అమ్మాయి విషయంలో ఏదో కీడు జరుగుతుందని ఆమెకు అర్థమవుతుంది. నిజానికి చర్చిలోని ఒక వర్గం వాళ్ళు ప్రజల్లో దేవుడి పట్ల భక్తి తగ్గకుండా చూడాలని ఒక భయంకరమైన ప్లాన్ వేస్తారు. లోకంలో కీడును సృష్టించే సాతాను బిడ్డను పుట్టించడం ద్వారా ప్రజలు భయంతో మళ్ళీ చర్చిని ఆశ్రయిస్తారని వాళ్ళు నమ్ముతారు. ఆ కుట్రలో భాగంగానే టార్గెట్ను అక్కడికి రప్పించారని ఆమె చుట్టూ ఒక పెద్ద వల అల్లారని చివరకు భయపడుతుంది. ఈ క్రమంలో మార్గారెట్ తనను తాను ఎలా కాపాడుకుంది, ఆ సాతాను బిడ్డ పుట్టుకను ఆపగలిగిందా అనేది మిగిలిన సినిమా కథ. 1976లో వచ్చిన అసలు ఒమెన్ సినిమాలోని సాతాను పుట్టుకకు గల కారణాలను ఈ సినిమా చాలా ఉత్కంఠభరితంగా చూపిస్తుంది. ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు వచ్చేసి ది ఫస్ట్ ఉమెన్. జియో హాస్టర్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.